సో, ఈ కాల విభజనలు మనం నేర్చుకోవటం చాలా అవసరం, ప్రాముఖ్యం కూడాను. ఎందుకో మనం గత కాలంలో వింటూ వచ్చాము. బైబిల్ కాల విభజనలు ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడేవి. కొన్నిసార్లు చాలా ప్రశ్నలకు సమాధానం బైబిల్ కాల విభజనను బట్టే ఉంటుంది. బైబిల్ కాల విభజనను బట్టే. కొన్ని ప్రశ్నలు కాల విభజన ఎరిగితేనే వాటికి సమాధానం విషయంలో మనం సంతృప్తి పడగలం. లేకపోతే కొంత గందరగోళపు పరిస్థితి నెలకొనడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం దీన్ని సోదరులు ప్రత్యేకంగా ఈ విషయం కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది అన్న తలంపుతో దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇప్పటికీ 3 కాలాలను గురించిన విషయాలు మనము నేర్చుకున్నాము. నిర్దోషత్వ కాలం, తర్వాత మనస్సాక్షి కాలము, మానవ పాలన కాలం. ఈ 3 కాలాల గురించినటువంటి విషయాలను మనము నేర్చుకున్నాము. ఈరోజు గత వారం వాగ్దాన కాలాన్ని కూడా నేర్చుకున్నాం. అయితే కొన్ని విషయాలు అట్లా సమయాన్ని బట్టి ఆగిపోయాయి. మనం ఈరోజు వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నం చేసి దాని తర్వాత ఉన్నటువంటి ధర్మశాస్త్ర కాలాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాగ్దాన కాలం కొంచెం ఎక్కువ కాలం. దీనిలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. వాటిని నేర్చుకునేందుకు మనం సిద్ధపడదాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ ఉదయకాలం ఈ ప్రత్యేకమైనటువంటి తరగతిని ప్రార్థనతో ప్రారంభం చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా మా ఆయుష్ కాలాన్ని మీరు పొడిగించారు. ఉదయకాలం ఈ విధంగా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించి కృపనిచ్చారు. ప్రాముఖ్యంగా ఉదయకాలమే మీ పాదాల దగ్గర కూర్చొని మీరు నేర్పించేటువంటి మీ వాక్య విశేష సత్యాలను మేము వినడానికి ఈ కృప చూపినందుకు స్తోత్రాలు. భక్తులు తమ కోరికను ప్రభువా పాటల రూపంలో ప్రార్థించినట్లుగా నాయన మా కనులను మీ వాక్య సంగతులు చూచినట్లుగా మీరే తెరచి వినగలిగిన బుద్ధి పుట్టించి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మరి బైబిల్ గ్రంథంలో మీరు నిక్షిప్తపరిచి ఉంచినటువంటి కాల విభజనలు, వాటి యందు దాగినటువంటి ఆయా సంగతులను నేర్చుకుంటుండగా ఇవి నిక్కచ్చిగా మా ఆధ్యాత్మిక విశ్వాస జీవితాల అభివృద్ధికి, వ్యక్తిగత కుటుంబ సంఘ క్షేమాభివృద్ధికి సహాయం చేయండి. మీ నా మహిమ కొరకు జీవించుటలో మరింతగా ఇవి మాకు ఊతముగా పనిచేయనట్లుగా సహాయం ఇవ్వండి. మీకే మహిమ చెల్లిస్తున్నాము. మరి మీ దాసుని కూడా బలపరిచి వాడుకుంటున్నందుకు, కృప చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వశక్తివంతుడైన యేసు ప్రభు వారి ఉన్నత నామములో ప్రార్థించి కీర్తిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది. మనం ఈ ఉదయకాలం బైబిల్ కాల విభజనలో వాగ్దాన కాలం, రైట్, వాగ్దాన కాలాన్ని కొన్ని విషయాలు మిగిలిపోయాయి. వాటిని మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తాం. అయితే ముందుగా ఓ చిన్న మనవి ఏమిటంటే, అందరూ బైబిల్ తీసుకొని ఉన్నారని ఆశిస్తున్నాము. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నోట్స్ రాసుకుంటున్నారని కూడా తలస్తున్నాను నేను. మూడో విషయం, మీరు ప్రతిస్పందించే విషయంలో కూడా ఖచ్చితంగా అందరూ ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఏదన్నా మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏదన్నా చెప్పవలసి వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా స్పందిస్తే
మరికొంత ఉత్సాహంగాను, ఆసక్తిగాను, ఆనందదాయకంగా మరి ఉదయకాల ధ్యానం ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచిది. సమయం మనం పోనీయకుండా మన తరగతిలోనికి ముందుకు వెళ్తాం. బైబిల్ కాల విభజన. దీన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న విషయాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఈ మధ్య కాలంలో 7 ప్రత్యేకమైన బైబిల్ కాలాలను మనం చూస్తాము. కాల విభజనలు మనం చూస్తాము. అయితే వీటిలో వాగ్దాన కాలం మధ్యలోది సెంటర్‌దై ఉంది, 4వది. సో ఈ వాగ్దాన కాలం గురించి గత వారం మనం కొన్ని విషయాలను వింటూ వచ్చాము. వాగ్దాన కాలం ఇది దేవుడు అబ్రహామును కనాన్‌లోను బబులోనులోని ఊరు అనే ఊర్లో ఉండగా పిలవడంతో ఆరంభమవుతుంది. మరలా ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న కాలమే వాగ్దాన కాలం. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము నుండి మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేంత వరకు ఈ మధ్య కాలాన్నే వాగ్దాన కాలము అని పిలుస్తూ వచ్చాము. సో వాగ్దాన కాలంలో దేవుడు మానవునికి ఇచ్చిన బాధ్యత, అబ్రహాము తన కుటుంబం దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలి, ఆ దేశములోనే నివాసం చేయాలి. ఇది వారికి ఆ కాలంలో ఇవ్వబడిన బాధ్యత అని విన్నాం. రెండవది, వారు ఈ కాలంలో ఏ పని చేయకూడదంటే కనాను దేశాన్ని, అంటే దేవుడు వారికి చూపించిన దేశాన్ని విడిచి మరొక దేశంలోనికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. అందుకే 26:2-3లో నీవు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు అని దేవుడు ఇస్సాకుకి చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇక్కడే ఉండు, నీ పితరులు నివసించిన ఈ దేశంలోనే ఉండు అని ప్రభు చెప్పాడు. కనుక వేరే దేశంలోనికి వెళ్ళకూడదు. సో వాగ్దాన కాలంలో దేవుని ప్రజలకు మధ్య సంబంధం కుటుంబ పెద్ద ద్వారానే ఉండేది. కుటుంబ పెద్ద ద్వారా. పోయిన వారం మనం ఇది నేర్చుకున్నాము. దేవుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే త్రూ యజమాని ద్వారా, కుటుంబ పెద్ద ద్వారా మాట్లాడేవాడు. ఒకవేళ మనిషి దేవుని సంప్రదించాలన్నా కూడాను అతడు కుటుంబ పెద్ద దగ్గరకు వచ్చి కుటుంబ పెద్ద ద్వారా దేవుని సంప్రదించేవాడు. సో ఈ విషయాన్ని మనం రిబ్కా దగ్గర నేర్చుకున్నాము. రిబ్కా దేవుణ్ణి అడగడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము దగ్గరికే వెళ్ళింది. అబ్రహాము ద్వారానే దేవుడు రిబ్కాతో కూడా మాట్లాడారు అన్న విషయాన్ని గత వారం మనం నేర్చుకున్నాం. అలాగే ఈ వాగ్దాన కాలం యొక్క ముగింపు యోసేపు మృతి పొందడంతో వాగ్దాన కాలం యొక్క ముగింపుకి ఒక రకంగా ద్వారం తెరుచుకుంది. యోసేపు ఐగుప్తులో చనిపోయాడు 110 సంవత్సరాలప్పుడు. అప్పుడు ఈ వాగ్దాన కాలం ముగింపులోనికి వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వాగ్దాన కాలంలో కూడా సమకూర్చే దేవుడు తన సమకూర్పును ఏమాత్రము మానలేదు. ఎలా సమకూర్చాడు అంటే బాగా మనం గుర్తించవలసిన విషయం, ఇశ్రాయేలీయులకు శ్రమ కలిగించడం ద్వారా దేవుడు తన సమకూర్పుని ప్రదర్శించాడు. అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి సమకూర్పు. నిజమే, ఇశ్రాయేలు ఎంత శ్రమ పెట్టబడ్డారో ఈ వచనాల్లో ఉంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత కఠినమైన సేవ చేయించబడ్డారు. కఠినమైన సేవ, వాళ్ళ ప్రాణాలు విసిగిపోయాయి, చాలా ఇబ్బంది పెట్టబడ్డారు. పనుల్లో కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ అలసిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని దేవుడు అన్నాడు, నేను నా ప్రజల మూలుగులు విన్నాను అని అన్నాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు ఎంత కఠినంగా సేవ చేయించారో ఆ కఠినాన్ని బట్టి వారు మూలుగులు పెట్టారట. అయ్యా అంటూ ఏడ్చి 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 ఏడవలేక దేవునికి మూలిగితే
ఆ మూలుగుల్ని ప్రభువు విన్నాను అని చెప్పాడు. నిజమే ప్రియులారా, ఎంత కష్టపడ్డారో. ఇదే ఈ కాలంలో దేవుని సమకూర్పు. అదేమిటి? కష్టపెట్టడం, కష్టాలు అనుమతించడం. దేవుని సమకూర్ప అంటే పోయిన వారం మనం విన్నాము. ఐగుప్తులో గాని ఇలాంటి కష్టాలు వారికి ఎదురు కాకపోతే ఐగుప్తుని ఏమాత్రం విడిచిపెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. ఐగుప్తుని ఏమాత్రం విడిచిపెట్టేవాళ్ళు కాదు. అదేమి చిత్రమో, మనం ధర్మశాస్త్ర పుస్తకాలు చదివేటప్పుడు ఆదికాండము నుండి లేదా సంఖ్య, ద్వితీయోపదేశ కాండం ఇవి చదివేటప్పుడు అర్థమవుతుంది. కొద్దిమంది ఐగుప్తుని విడిచిపెట్టి దేవుడు చూపించే కనాన్ దేశానికి వెళ్తున్నప్పుడు కూడా ఏమన్నారట? మేము ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని నువ్వు ఈ అరణ్యంలోకి తీసుకుని వచ్చావా మోషే? ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బాగుండేది తెలుసా? మేమందరం కూర్చొని ఆ ఉల్లిపాయలు తిన్నప్పుడు ఎంత బాగుండేదో, ఆ కీరకాయలు తిన్నప్పుడు ఎంత బాగుండేదో, ఆ చేపలు తిన్నప్పుడు ఎంత బాగుండేదో అని వాళ్ళ మనసంతా ఐగుప్తులోనే ఉండిపోయింది. అందుకే ఒక వ్యాఖ్యానకర్త ఇట్లా అంటాడు, మోషే వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రాగలిగాడు కానీ వారిలో ఉన్న ఐగుప్తు మాత్రం బయటికి పంపించలేకపోయాడు అని చెప్తూ వచ్చాడు. గమనించాలి ఈ మాటని. ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేశారు గాని వారిలో ఉన్న ఐగుప్తు ఛాయలు మాత్రం అట్లాగే ఉండిపోయాయి. అవి బయటికి రావడానికి చాలా కాలం పట్టింది. చాలా కాలం అంటే ఇశ్రాయేలు అట్లాగున ఐగుప్తుతో బాండ్ అయ్యారు. మనం అబ్రహాం మజిలీలు వినేటప్పుడు విన్నాం, ఐగుప్తు అంటుకుంటే వదిలిపెట్టేది కాదు. అట్లాంటి ప్రాంతం అది. కనుక అందుకే దేవుడు వారికి ఇలాంటి కఠినమైనటువంటి సేవని, ఇలాంటి శ్రమలను, ఇలాంటి విసిగింపుని తీసుకుని వచ్చి వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని రావాలి అని ఆయన ఇష్టపడ్డారు. సో దీని అంతటికీ కారణం జాగ్రత్తగా వినాలి. ఆ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు శ్రమ పడడానికి, ఇబ్బందిని ఎదుర్కోవడానికి, లేకపోతే వాళ్ళు కష్టపెట్టబడడానికి గల కారణం ఓ చిన్న అనుమానం. సో ఈ మన స్క్రీన్ మీద వెళ్ళిపోదురేమో అనే మాట ఉంది చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదువుదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 10వ వచనం. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. గమనించాలి, ఐగుప్తులు ఇశ్రాయేలీని కష్టపెట్టడానికి, శ్రమ పెట్టడానికి, విసిగించడానికి, కఠిన సేవ చేయించుకోవడానికి ఓ కారణం ఏమిటంటే ఐగుప్తుల అనుమానం. ఐగుప్తు రాజు ఇట్లా అనుకుంటున్నాడు, ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ అందరూ మన శత్రువుల పక్కన చేరి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారేమో, ఈ దేశం నుంచి వెళ్ళిపోతారేమో. అదే మాట రాయబడింది, వెళ్ళిపోదురేమో. అనుమానం, ఊహిస్తున్నాడు ఆయన, ఇట్లా జరుగుతుందేమో అనుకొని వాళ్ళ మీద భారాలు పెట్టారు, వాళ్ళని శ్రమ పెట్టారు, వాళ్ళని శ్రమ పెట్టే వాళ్ళని నియమించారు. ప్రియులారా గమనించాలి, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఊహిస్తాం కదా, ఇట్లా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో అనేటువంటి అనుమానాలు. ఋతు గ్రంథంలో ఉన్నది కూడా అదే కదా. అంత కరువు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అనుకుంటాం మనం. ఋతు గ్రంథంలో ఎల్కానా, నయోమి కుటుంబం కరువు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాము. కానీ నయోమి ఆ గ్రంథంలో చెప్పే ఒక మాట ఉంటుంది, ఇదిగో నేను సమృద్ధి గలదానై వెళ్ళాను ఇక్కడి నుంచి, కానీ వచ్చేటప్పుడు మాత్రం రిక్తురాలుగా వచ్చాను అని చెప్తుంది. అంటే వాళ్ళు బెత్లెహేమును విడిచేటప్పటికే వాళ్ళకి ఏముందంటే సమృద్ధి ఉంది. కరువుతో వెళ్ళలేదు సుమి, వాళ్ళు కరువులో వెళ్ళారేమో కానీ వెళ్ళేటప్పుడు సమృద్ధితోనే వెళ్ళారు.
మరి సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళారు? ఒకవేళ ఇదైపోతే మనం ఇబ్బంది పడతామేమో, మనం కష్టపడతామేమో అనే అనుమానాలతో, ఏమో అనేటువంటి పరిస్థితితో వాళ్ళు బెత్లెహేముని విడిచి వెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారో అదే జరిగిందాడ. ఒకదాన్ని తప్పించుకోబోయి పెద్దల సామెత చెప్పినట్లుగా సావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా ఇక్కడ కన్నులొట్టబోవడం కాదు, ఏకంగా మరణమే వారికి ఎదురవ్వాల్సి వచ్చింది. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఊహించి ఇట్లా అవుద్దేమో అట్లా అవుద్దేమో అనుకున్న విషయాలు అసలుకే ఎసరు పెడతాయి. ఒకవేళ ఆ రాజు గాని ఈ ఆలోచన చేయకుండా ఇశ్రాయేలుని మామూలుగానే వదిలిపెట్టుంటే ఇశ్రాయేలు ఇంక అక్కడే ఉండిపోయాళ్ళు. ఎన్నడూ ఐగుప్తుని విడిచి కనాన్ దేశానికి వెళ్ళేవాళ్ళు గానే కాదు. ఒకవేళ మోషే వచ్చి బయలుదేరండి దేవుడు రమ్మంటున్నాడంటే ఇంకెక్కడికి వచ్చేది, దీన్ని మించింది ఎక్కడుంది, ఇక్కడే ఉందాం అని చెప్పేవాళ్ళు. కనుక ప్రియులా గుర్తుపెట్టుకున్నాము. సో వెళ్ళిపోదురేమో అనే ఒక అనుమానం ఐగుప్తు రాజు ఇశ్రాయేలుని శ్రమ పెట్టడానికి కారణమైంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే మనసు పుట్టించడానికి కూడా కారణమైంది. సో మన జీవితాల్లో దీని నుండి మనం నేర్చుకోదగిన ఒక పాఠం, కొన్ని అనుమానాలు, ముందు చూపుగా మనం ఆలోచించేటువంటి అనుమానాలు దేవునికి వ్యతిరేకమైనవైతే మన జీవితాల్లో కొంత మనం ఇబ్బందినే ఎదుర్కోవలసి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ విషయంలో జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి చేస్తున్నాము. కనుక ప్రత్యేకంగా ఈ సమకూర్పులో దేవుడు వారిని ఈ శ్రమల ద్వారా ఐగుప్తులో నుంచి విడిపించి దేవుడు తన కొరకు వారి కొరకు సిద్ధపరిచినటువంటి కనాను ప్రాంతానికి, వాగ్దాన దేశానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళడానికి ఇవి కారణం అయ్యాయి. అయితే ప్రియులరా, కొంత మీరు పెన్ను బుక్ పట్టుకొని ఉన్నారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. సో దీనికి ఒక ప్రశ్న, మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒక ప్రశ్న ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా. జాగ్రత్తగా మాట వినాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు చెప్పొచ్చు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? 420 420 సంవత్సరాలు. గుడ్. ఇంకా స్పందించండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. రైట్, జాగ్రత్త వినాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఈ కాలం చాలా విశేషమైన కాలం. అంటే ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న కాలం. అంటే యోసేపు కాలంలో కరువు వచ్చింది కదా. ఆ కరువులో ఇశ్రాయేలీలు అందరూ కనాన్ నుండి ఐగుప్తుకి తీసుకొని రాబడ్డారు. అక్కడి నుండి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి కనాను ప్రయాణం చేసేంత వరకు ఈ మధ్య కాలాన్ని గురించి చెప్తూ నిర్గమకాండంలో చెప్పబడిన మాట 430 సంవత్సరాలు అని వాడారు. 430 సంవత్సరాలని. అయితే జాగ్రత్త వినాలి. మరొక వచనాన్ని నేను మీకు పరిచయం చేయగోరుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3:17. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. రైట్, జాగ్రత్తగా ఈ రెండు వచనాలని మనము
పోల్చాలి. మీకు ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోనండి. గలతీ పత్రిక 3:17 ఈ వచనం ప్రకారం ఇక్కడ 3 మాటలు మనం పిన్ చేయాలి. మొదటి మాట వాగ్దానము అనే మాట, వాగ్దానము అనే మాట. రెండవది ధర్మశాస్త్రము అనే మాట, వాగ్దానము ధర్మశాస్త్రము. మూడో మాట 430 సంవత్సరాలు అనే మాట. వాగ్దానం, ధర్మశాస్త్రం, 430 సంవత్సరాలు. ఈ 3 మాటల్ని మనం పిన్ చేయాలి. 17వ వచనం చెప్పే మాట ఏమిటంటే వాగ్దానం నుండి ధర్మశాస్త్రం వరకు 430 సంవత్సరాల కాలం అని చెప్పబడింది. నా మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరార్థకము చేయునంతగా, అంటే వాగ్దానం చేసింది మొదలుకొని, అనగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేశాన్ని వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు, ఆదికాండము 12వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఉన్న ఈ పీరియడ్ సంవత్సరాలు 430 సంవత్సరాలు అని చెప్పబడింది, వాగ్దానం నుండి ధర్మశాస్త్రం వరకు. ఇందాక నిర్గమకాండంలో మనం చూసిన వచనంలో అక్కడ 430 సంవత్సరాలు ఉంది వాగ్దాన కాలం గురించి చెప్తూ. అయితే ఇశ్రాయేల్ ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలమే 430 సంవత్సరాలు అన్నాడు. కానీ ఈ వచనం చెప్తుంది అబ్రహాము దగ్గర నుండి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కాలం 430 సంవత్సరాలు రాయబడింది. ఇంతకీ రెండిట్లు ఏది నిజమంటారు? అమ్మా మీకు అర్థమవుతుంది కదా? హలో, రైట్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న కాలం 430 సంవత్సరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆదికాండము 45, 46 అధ్యాయాల నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఉన్న కాలం 430 సంవత్సరాలని నిర్గమకాండం 12:40 చెప్తుంది. కానీ గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తూ చాలా పర్ఫెక్ట్ గా వాగ్దానము నుండి ధర్మశాస్త్రం వరకు ఉన్న కాలం 430 సంవత్సరాలు అన్నాడు. అంటే ఆదికాండం 12వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఉన్న ఈ పీరియడ్ 430 సంవత్సరాలు అన్నాడు. ఈ రెండింటితో ఇప్పుడు మనం దేని తీసుకోవాలి? ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? దేవుని వాక్యంలో ఉన్నాయి గనుక రెండు కరెక్టే, ఒకటి అబద్ధం ఏమీ ఉండదు. బైబిల్ ఇట్లా చెప్తుంది, భూమి ఆకాశము గతించిపోతాయేమో గాని నా మాటలు ఏమాత్రము గతించిపోయేవి కావు. అంటే రెండు ఒకటే ఎట్లా అవుతాయన్న అబ్రహాము నుండి మోషే వరకు 430 సంవత్సరాలు ఎట్లా అవుతుంది? లేదా ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళింది మొదలుకొని ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన వరకు 430 సంవత్సరాలు ఎట్లా అవుతాయి? తేడా వస్తుంది కదా అని మనం అనుకుంటే గుర్తించాలి. ఇక్కడ మనం దేవుని వాక్యం మనకు నేర్పించే ఒక విశేషమైన విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఈ భాగం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలం 430 సంవత్సరాలు కాదన్నట్టు. జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలం మాత్రం 430 అవడానికి ఈ గలతీ పత్రిక ఈ వచనాన్ని బట్టి అది సాధ్యం కాదు. మరి ఎంతకాలం ఉన్నారు? సో దాన్నే మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వాగ్దాన కాలంలో దాన్నే మనం నేర్చుకోబోతున్నాం. మీకు ప్రూఫ్స్ గా కూడా ఈ విషయాలు ఇస్తున్నాము. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుడు అబ్రహామును పిలువగా అబ్రహాము కనానుకు వచ్చినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు అని చెప్పబడింది.
75 ఇయర్స్, 75 సంవత్సరాలు, 12:4 ప్రకారం. దాన్ని అట్లా గుర్తుపెట్టుకునండి. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు కనానుకు వచ్చాడు. రెండవది ఆదికాండం 21:5 ప్రకారం అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. అంటే మధ్యలో ఉన్న కాలం 25 సంవత్సరాలు. ఓకే, రైట్. దీని అట్లా గుర్తుపెట్టుకుందాం. అంటే అబ్రహాము కనానుకు వచ్చి 25 సంవత్సరాలైంది. అబ్రహాముకు వాగ్దానము చేసి 25 సంవత్సరాలైంది. 75వ సంవత్సరంలో వాగ్దానం పొందుకుంటే ఆ వాగ్దాన ఫలితాన్ని 100వ సంవత్సరంలో పొందుకున్నాడు. అంటే అప్పటికి వాగ్దానపు వయసు 25 సంవత్సరాలు. మూడవది ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఇస్సాకుకి యాకోబు పుట్టే నాటికి వయసు 60 సంవత్సరాలు అని రాయబడింది అక్కడ. ఇస్సాకుకి యాకోబు పుట్టే నాటికి ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. సో అలా దాన్ని అట్లా మనసులో ఉంచండి. ఇంకొకటి ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యాకోబు యోసేపు ఐగుప్తుకి పిలువగా యాకోబు తన కుటుంబం అంతటిని తీసుకుని వచ్చి ఫరో ముందు నిలబడినప్పుడు ఫరో ఇట్లా అడుగుతాడు, ఏమయ్యా పెద్దాయన, నీ వయసు ఎంత, బాగా ముసలిగా కనపడుతున్నావే అని అంటే యాకోబు ఇట్లా చెప్తాడు, నాకు 130 సంవత్సరాలండి అని చెప్తాడు. ఎన్ని సంవత్సరాలట? 130 సంవత్సరాలు నాకు అని చెప్తాడు ఆయన. 130 సంవత్సరాలు. సో ఈ సంవత్సరాలనే మనం కూడవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్త వినాలి. గలతీ పత్రిక 3:17 ప్రకారం మనం ఈ విషయాలు నేర్చుకుంటున్నాం. అబ్రహాముకి వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్కి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యాకోబు పుట్టాడు. యాకోబు 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐగుప్తుకి వలస వస్తాడు. సో ఇవన్నీ కూడితే వచ్చిన సంవత్సరాలు 215 సంవత్సరాలు. సో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న కాలం అంటే లేదా వాగ్దానం నుండి ధర్మశాస్త్రం వరకు ఉన్న కాలం 430 సంవత్సరాలు అయితే ఈ 430 సంవత్సరాల్లో 215 సంవత్సరాలు తీసివేస్తే వచ్చే కాలం 215 సంవత్సరాలు. అనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న కాలం ఈ 215 సంవత్సరాలు. దాన్ని మనం మనసులో పెట్టాలి. అదేంటన్నా, మరి నిర్గమకాండంలో వారు ఐగుప్తులో ఉన్న కాలం 430 సంవత్సరాలను రాయబడింది కదా అంటే, ఇక్కడే మనం గుర్తించవలసిన ఒక విషయం ఏమిటంటే, అక్కడ చెప్పబడిన కాలం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము ఐగుప్తుకి వెళ్తాడు చూడండి, అక్కడి నుంచి కౌంట్ చేశారు. అబ్రహాము ఐగుప్తుకి వెళ్తాడే, అబద్ధం ఆడతాడు చూశారు, ఆ ఐగుప్తుకి వెళ్ళిన దగ్గర నుంచి కౌంట్ చేసి ఐగుప్తులో నుండి బయటకు వచ్చేంత వరకు ఆ పీరియడ్ గురించి చెప్పబడిన కాలం అది. ఆ పీరియడ్ గురించి కనుక ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్న కాలం 215 సంవత్సరాలే అయి ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. సో ఇది విషయం. 215 సంవత్సరాలు వీళ్ళ వయసు మొత్తం కూడితే 215 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉండాలి. సో దీన్ని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇది ఊహ అయి ఉండొచ్చు అనేది ఏమాత్రం కాదు. గలతీ పత్రిక 3:17 ప్రకారం వాగ్దానం చేసిన మొదలుకొని ధర్మశాస్త్రం వరకు, అంటే అబ్రహాము నుండి మోషే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కాలం 430. సో దాంట్లో 215 పోతే 215 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారని అర్థం. సో మీకు ఈ విషయాన్ని మరొక విధంగా కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొక విధంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో, ఇదిగో నీ తర్వాత 3వ తరం వారు ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మనం చదివినప్పుడు, ఆదికాండము 15వ అధ్యాయం చదివినప్పుడు వాళ్ళు ఆ మాట చెప్తారు. 15వ అధ్యాయం 14వ వచనం. 15వ అధ్యాయం
వారు వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 16 వచనం కూడా అన్న. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. రైట్, జాగ్రత్త, ఈ మాట వినాలి. నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని దేవుడు చెప్పడం మనము చూస్తాం. నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. అబ్రహాము నుండి 4వ తరం అంటే ఎవరు? అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకి లేవి పుడతాడు, లేవికి కహాతు పుడతాడు, కహాతుకు అమ్రాము, అమ్రాముకు మోషే. అబ్రహాము నుండి 4వ తరం అంటే ఇస్సాకు, యాకోబు, లేవి, కహాతు అనుకుంటే కహాతుతో అయిపోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించినప్పుడు యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లేవి కూడా వెళ్ళాడు. లేవి యాకోబుతో పాటు లేవి వెళ్ళాడు. మరో మాట చెప్పాలంటే లేవి కూడా ఖచ్చితంగా అప్పటికి పిల్లలు పుట్టుంటారు. ఎందుకు? 11వ వాడైన యోసేపు కూడా పిల్లలు ఉన్నారు అప్పటికి, 2 కొడుకులు. అంటే కహాతు కూడా వెళ్ళాడు. అంతే, కహాతు కూడా వెళ్ళాడు. కానీ కహాతు వెళ్తే మోషే కాలంలో, అంటే కహాతు తర్వాత అమ్రాము తర్వాత మోషే కాలంలో మోషే వాళ్ళందరినీ తీసుకొని బయటకు వచ్చాడు. అంటే కహాతు నుండి మోషే ఈ మధ్య కాలంలోనే. ఈ వీళ్ళకి సమయాన్ని మనం 430 సంవత్సరాలైంది అని చెప్పలేము. చూడండి, మీకు బైబిల్లో మరొక వచనాన్ని చూపించే ప్రయత్నం చేస్తాము. నిర్గమకాండం 6వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 6:16. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. ఈ మాట నోట్ చేయండి. లేవి 130 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత 17వ వచనం. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. 18వ వచనం కూడా. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. ఈ మాట కూడా నోట్ చేయాలి మనం. కహాతు వయసు అంటే ఆయన బ్రతికిన దినాలు 133. లేవి ఏమో 137. లేవి కుమారుడైన కహాతు 133. తర్వాత 20వ వచనం చివరిలో అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను అని రాయబడింది. అమ్రాము 137 బతికారని. అది వాళ్ళ వంశక్రమం. లేవికి కహాతు పుడతాడు, కహాతుకు అమ్రాము పుడతాడు, అమ్రాముకు మోషే పుట్టినట్లుగా మనం చూస్తాము. సో ఈ ఏజెస్ చూడండి. లేవి బ్రతికిన సంవత్సరాలేమో 137, కహాతు ఏమో 133, అమ్రాముకు వచ్చేసరికి 137 ఏండ్లు బ్రతికినట్లుగా మనం చూస్తాం. అంటే మనం నేర్చుకుంటున్నప్పుడు ఇశ్రాయేల్ ఐగుప్తుకు వెళ్ళేసరికే కహాతు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం. కహాతు కూడాను. ఒకవేళ మనం ఇట్లా అనుకుంటే లేవి అక్కడికి వెళ్ళిన తర్వాతే కహాతు పుట్టాడు అనుకోండి. కహాతు దగ్గర నుంచి మనం రాసుకుంటే కహాతు 137 ఏళ్ళు బతికాడు. 137. అమ్రాము 137 ఏళ్ళు బ్రతకడం మనం చూస్తాం. అప్పుడు ఎంత అయ్యాయి? 133, 137 270 అయ్యాయి. 270. మోషే ఐగుప్తు నుండి వాళ్ళని తీసుకొచ్చేసరికి మోషే వయసు 80 సంవత్సరాలని అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఇవి 270, అవి ఒక 80.
మొత్తం 350. సో ఈ లెక్క కూడా కొన్ని సంవత్సరాలు కుదించాలి. ఎందుకంటే మోషేకి 80 సంవత్సరాలు అంటే ఆ 80 సంవత్సరాలు ఆటోమేటిక్గా అమ్రాము దగ్గర లెస్ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం అంటే మీరు ధ్యానం చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఇది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్న కాలం నిక్కచ్చిగా 215 సంవత్సరాలు శ్రమని అనుభవించారు. బైబిల్ 430 సంవత్సరాలు అని చెప్తుంది కానీ, అయితే బైబిల్లో వ్రాయబడిన మాట ఐగుప్తుకు వెళ్ళి అబ్రహాము ఇబ్బంది పడ్డాడు చూశారు. ఆ ఇబ్బంది నుండి మోషే కాలంలో వాళ్ళు బయటకు వచ్చేంత వరకు గల కాలాన్ని వాళ్ళు ఆ కాలం అంతటిని గురించి చెప్పడం జరిగింది అని మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఈ భాగంలో ఈ వాగ్దాన కాలంలో మనం గుర్తుపెట్టుకోదగిన గొప్ప విషయం ఏంటంటే, ఈ 215 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వ కాలంలోనే దేవుడు వారిని గొప్పగా విస్తరింపచేయడం. 70 మందిగా వెళ్ళారు అక్కడికి, లేకపోతే 75 మందిగా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ 215 సంవత్సరాల్లో లక్షల్లో అయిపోయారు. ఒక భక్తుడు చెప్పిన మాట, సుమారుగా 22.5 లక్షల మంది జనం ఉండొచ్చు అని అన్నాడు. 200 సంవత్సరాల కాలంలో 70 మంది 22.5 లక్షల మంది జనమయ్యేటట్లుగా దేవుడు వారిని అభివృద్ధి చేయడం. వాగ్దానానికి ఉన్న పవర్ ఇదే ప్రియులారా. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం గుర్తుంది కదా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నమాట. దేవుడు తన వాగ్దానాన్ని మరిచిపోయేవాడు కానే కాదు. ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. సో ఈ కొద్ది కాలంలో దేవుడు వారిని ఎంత విస్తరింపజేశాడో ఆ విస్తరణ గురించి నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే మనం చూసాం. రాజు భయపడిన అంశం ఏమిటంటే, వీళ్ళు మన కళ్ళెత్తితే ఎంత విస్తరించిపోతున్నారు, ఒకవేళ ఇట్లా జరిగితే ఇబ్బంది వస్తుందేమో అని ఆయన సొంత ప్రయత్నాలు చేశాడు. కనుక దేవుడు ఈ వాగ్దాన కాలంలో తన వాగ్దానాన్ని, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతో గొప్పగా నెరవేర్చడం మనము చూస్తాం. ఏదైతేనేమి ఈ మాట మన మనసులో పడినివ్వండి. నిర్గమకాండం 12:40 చెప్తున్నట్లుగా అక్కడ వాళ్ళు నివసించిన కాలం 430 అంటే అబ్రహాము నుండి అది కౌంట్ చేయబడి రాయబడింది అని మన మనసులో పెట్టాలి. గలతీ పత్రిక 3:17 ప్రకారం వాగ్దానానికి ధర్మశాస్త్రానికి మధ్య కాలం 430 సంవత్సరాలు. అంటే ఇప్పుడు చెప్పండి, వాగ్దాన కాలంలో ఉన్న సంవత్సరాలు 430 సంవత్సరాలు అంతే. పర్ఫెక్ట్గా 430 సంవత్సరాల కాలం ఈ వాగ్దాన కాలం బైబిల్ గ్రంథంలో కొనసాగింది. సో ఇది చెప్పడం కోసమే నేను మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి కారణం అయింది. సో మనం ముందుకు వెళ్దాం. 430 సంవత్సరాల కాలం ఈ వాగ్దాన కాలం కొనసాగింది, కానీ ప్రజలు ఈ కాలానికి ముగింపు పలుకుతూ వచ్చారు. ఎట్లాగూ అంటే సందేహముతో ఈ కాలం ముగిసింది. సందేహాలు, అనుమానాలు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిజమేనంటావా? అవి అబ్రహాము కాలంలో జరిగినాయి, ఓకే. అబ్రహాముకి దేవుడు కనపడ్డాడు, మాట్లాడాడు. ఇస్సాకు కాలంలో కూడా జరిగాయి, యాకోబు కాలంలో కూడా జరిగాయి. మా తాత, మా పెదనాన్న ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు, ఓకే అని అనుకున్నారు. కానీ ఐగుప్తులో వీరు బ్రతికినటువంటి ఈ 215 సంవత్సరాల బానిసత్వ కాలంలో వారికి ఎన్ని అనుమానాలో. నిజమేనా? మా పితరులు చెప్తుందా నిజమేనా? ఒకవేళ నిజమైతే మరి మేమెందుకు ఈ బానిసత్వంలో మురగిపోతున్నాం? ఈ కఠిన సేవ చేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఇలాంటి అనుమానాలతో, సందేహాలతో వాగ్దాన కాలం ముగింపు నిండిపోయింది. మీకు గుర్తుండి ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు కొన్నిసార్లు ఇట్లా ప్రశ్న అడిగారు, ఇదిగో మా పితరులు మాతో మా దేవుడు చేసిన కార్యాలు ఇవి అని చెప్పారే, మరి అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడేమయ్యాయి? ఇప్పుడెందుకు మా దేవుడు చేయడం లేదు? ఇప్పుడెందుకు మా దేవుడు మాతో మాట్లాడడం లేదు అని వారు సందేహాలను వ్యక్తం చేశారు. ప్రియులారా, వాగ్దాన కాలానికి వారు అనుమానాలని జోడించారు. అనుమానాలతో వాగ్దాన కాలం ముగింపుకు వస్తే దేవుడు ఈ వాగ్దాన కాలంలో నుండి ధర్మశాస్త్ర కాలంలోనికి వెళ్ళడానికి వారికున్న అనుమానాలకు పరిహారం చూపించాడు.
అనుమానాలకు పరిహారం. నెంబర్ 1 మోషేనే ఆ పరిహారం. మోషే ఆ పరిహారం అయి ఉన్నాడు. సో మోషే పుట్టుక ఎంత అద్భుతం, మనకు తెలిసే ఈ విషయాలు. మోషే పుట్టుక, లేవీడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే ఒక వ్యక్తి పుట్టాడని నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే పుట్టుకను గురించి ఉంది. అతడు పుట్టడం ఏంటి, అతడు సుందరుడయ్యుండుట, దివ్య సుందరుడయ్యుండుట చూచి ఆయన్ని దాచిపెట్టాలి అనుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం మోషే పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడై ఉండుట చూచి, అరే ఇంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి, దాచిపెట్టాలి ఇతను, ఎట్లయినా ఇతను చచ్చిపోకూడదు. ఎందుకంటే ఐగుప్తు రాజు ఇశ్రాయేలీల మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు, నైల్ నదిలో పడమని ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళే వెయ్యాలి, చంపేయాలి. కానీ ఈ పుట్టిన ఈ బాబు చాలా అందంగా ఉన్నాడు, దాచిపెడదాం అని 3 నెలలు దాచిపెట్టారని బైబిల్లో మనం చాలా విషయాలు చాలాసార్లు విన్నాం. గమనించండి, పుట్టిన బాబుని 3 నెలలు ఎవరికంటా పడకుండా దాచిపెట్టడం ఎంత కష్టమైన పని చూడండి, ఎంత ఇబ్బంది. కానీ ఆ తల్లిదండ్రులు ఈ పని చేశారు. మోషే పుట్టిన సందర్భం బహు కష్టమైన సందర్భం. పుట్టిన తర్వాత ఆయన్ని 3 నెలలు దాచి ఉంచడం ఇంకెంత కష్టమైన విషయం. అయితే ఈ విషయాలు వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేటువంటి విషయాలు. నేను నా వాగ్దానాన్ని మర్చిపోయేవాణ్ణి కాదు, అబ్రహాముకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేవాణ్ణి కాదు. అబ్రహాము చెప్పాడు కదా, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని, వస్తూ విస్తార సంపత్తో వస్తారని చెప్పాడు కనుక దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోయాడుగా. అందుకే మోషేను పుట్టించి ఆయన్ని తప్పించి ఎక్కడైతే శాసనం పుట్టిందో ఆ స్థలంలోనే రాజు దగ్గరే పెరిగేటట్లుగా చేశాడు. అంతేనా? అంతటి తాగిపోలేదు. మండుచున్న అగ్నిలో కాలని పొద. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. రైట్, ఇది మండుచున్న అగ్నిలో కాలని పొద. దేవుడు ఈ సందర్భంలోనే మోషేని దర్శించి ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించడానికి పంపించాడు. ఇది కూడా వారి సందేహాలకు ఒక పరిహారం. మోషేకు కూడా సందేహం ఉంది. మరి మా పితరులు ఇన్ని విషయాలు చెప్తూ వచ్చారు, మా అమ్మ కూడా ఏకేబేదు కూడా నాకు చాలా విషయాలు చెప్పింది, మరి ఎన్ని నిజమైతే మా దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అబ్రహాము ఎందుకు మౌనంగా ఉన్నాడు, మాట్లాడడం లేదు ఎందుకు? అందుకే ఈ మండుచున్న అగ్నిలో కాలని పద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడాడు. సో దీంట్లో ఉన్న ఒక అర్థం ఏమిటంటే, పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఎందుకు? అక్కడే ఉంది, ఒక దూత ఆ పొదలో ఉన్నాడు గనక. ఒక దూత, యెహోవా దూత ఆ పొదలో ఉన్న కారణం చేత ఆ పొద అగ్నితో ఉన్నప్పటికీ అది కాలిపోలేదు. అంటే దీని అర్థం, మోషే గుర్తుపెట్టు, నేను వాగ్దానం చేసిన దేవుణ్ణి, నేను మీలో ఉన్నాను గనక మీరు శ్రమల్లో ఉన్నా మీరు కాలిపోరు. ఇశ్రాయేలు జాతి నశించిపోదు. నా వాగ్దానాన్ని నేను మర్చిపోయేవాడిని కాదు అంటూ దేవుడు వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ వృత్తాంతాలన్నిటినీ తీసుకొని వచ్చాడు. అది మాత్రమే కాదు, మోషేకి మరొక సూచన ఇవ్వబడింది. 2 సూచనలు. మోషే అంటాడు, నన్ను నమ్మరయ్యా, నాలాగే నేనే అనుమానం కలిగినోడైతే నన్ను మించిన వాళ్ళందరూ వాళ్ళ సందేహాలకు నేను సమాధానం చెప్పలేను. కష్టం నేను కాదు, ఇంకోవడం చూసుకో. అందుకే దేవుడు ప్రత్యేకంగా మోషేకి 2 సూచనలు ఇచ్చాడు. కర్ర పాము అవ్వడం, మోషే తన చేతిని ఛాతిలో పెట్టుకున్నప్పుడు కుష్ఠరోగం కలిగి ఉండడం. ఈ 2 సూచనలు ఇవ్వబడానికి కారణం మోషేకి ఉన్నటువంటి వ్యక్తిగత సందేహాలను తీర్చడానికి, ఈ అనుమానాలను తీసివేసి వాగ్దాన కాలపు కొనసాగింపు కోసం దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఈ సూచనలు ఈ సందేహాలకు పరిహారమై ఉన్నాయి. మరొకటి, సందేహానికి పరిహారంగా
దేవుడు చూపించిన మరొక విషయం ఏమిటంటే, ఐగుప్తుకి మోషే అహరోను వచ్చినప్పుడు ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు, 10 రకాలైనటువంటి శిక్షలు ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఐగుప్తులకి విధించాడు. మనకు తెలిసిన నిర్గమకాండంలో ఆ 10 తెగుళ్ళను చూస్తాం. నీళ్లు రక్తం అవ్వడం, ఇవన్నీ. కానీ ఇక్కడ కూడా సందేహాలకు దేవుడు ఇశ్రాయేలుకి పరిహారం ఎట్లా ఇచ్చాడంటే, ఈ 10 తెగుళ్ళు, ఎక్కువ తెగుళ్ళు ఐగుప్తుకు మాత్రమే ఉన్నాయి, ఇశ్రాయేలీయులకి లేవు. చూడండి 9వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 26వ వచనం. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. అంతే, గమనించారు? వడగండ్లు పడ్డాయి, ఐగుప్తీయుల ప్రాంతం అంతా పడ్డాయి. కానీ ఇశ్రాయేల్ నివాసం ఉన్న గోషెను ప్రాంతంలో మాత్రం వడగండ్లు లేవు. 8వ అధ్యాయం 22వ వచనం. 8:22. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. అది ఇక్కడ ఇది ఈగల గుంపుల తీర్పు అన్నమాట. ఈగలు ఐగుప్తులు ఇళ్లలోకి వచ్చేస్తాయి, ఎక్కడ చూసినా ఈగలే ఉంటాయి. కానీ ఐగుప్తులు ఈగల వల్ల బాధించబడ్డారు, కానీ ఇశ్రాయేలీయుల దగ్గర మాత్రం ఈగలు లేవు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఒకవేళ ఇట్లా ఊహించండి, ఇక బోర్డరు ఇది ఐగుప్తు నీళ్లు పక్కనే ఇశ్రాయేలీయులు అనుకోండి, ఐగుప్తు నీటిలో మాత్రం మొత్తం ఈగలే ఉన్నాయి. ఐగుప్తు నీళ్ళ దగ్గర మాత్రం వడగళ్ళు పడ్డాయి, పక్కనే ఉన్న ఇశ్రాయేలీయులకి మాత్రం టచ్ చేయలేదు ఈగలు కానీ వడగళ్ళు కానీ. పడిన వడగళ్ళు కూడా యువతలకు రాల. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలుకి అప్పుడు అర్థమైంది, అబ్బాయి మన దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు, మనం ఈ అనుమానాలు పెట్టుకోవటం సరైంది కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. చివరిది సందేహానికి పరిహారంగా దేవుడు పస్కా బలిని కూడా ఇవ్వడం మనము చూస్తాం. పస్కా బలి, ఈ పస్కా బలి ద్వారానే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరడానికి ఐగుప్తు రాజైన ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెళ్ళిపోండి, నా దేశంలో ఉండొద్దు అని. ఈ పస్కా బలి ఉద్దాంతంలో, ఈ సందర్భంలో ఐగుప్తు నుండి వారికి విడుదల ప్రకటించారు, స్వతంత్రం ఇచ్చారు. ఇంకెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడి నుంచి, ఒట్టి చేతులు వెళ్తారేమో, వద్దు, ఇదిగో తీసుకోండి అని చెప్పి ఎక్కడెక్కడ పీకిచ్చేశారు. అంతే, దాచిపెట్టిన నగా నట్రా తీసుకొచ్చి చేతుల్లో ఇచ్చి తొందరగా మీరు వెళ్ళిపోండి, తొందరగా ఆగమ్మ, సర్దుకోవడం తర్వాత సంగతి, ఇదిగో మా బంగారం, వెళ్ళిపోండి అన్నట్లుగా వారిని తొందర చేసి మరి ఐగుప్తీయులు ఇశ్రాయేల్ని బయటికి పంపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కనుక గుర్తుపెట్టుకున్నాము, ఈ 3 విషయాలు ఇశ్రాయేలీయులకున్న వాగ్దాన అనుమానాలను ప్రభు తీర్చి, నేను నా వాగ్దాన విషయం మర్చిపోయేవాడిని కాదు, నా వాగ్దానాన్ని జీవితంలో ఖచ్చితంగా చేస్తాను అని వాళ్ళకి నిరూపించాడు. దాంతో వాగ్దాన కాలం ముగింపుకి వచ్చి ఆరంభం మనము చూస్తాం. ధర్మశాస్త్ర కాలం ఆరంభం అవటం. కనుక ఈ 4వ కాలంలో వాగ్దాన కాలం వారు అవిధేయతతో, లేకపోతే వారు సందేహాలు చూపించిన కాలం. వాగ్దాన కాలంలో స్టార్టింగ్ లో అందరూ నమ్మారు, అబ్రహాం గాని, ఇస్సాకు, యాకోబు. కానీ తర్వాత ప్రజలు దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని అనుమానించారు, సందేహాలు ఉన్నాయి. అయితే ఆ సందేహాలన్నిటికీ దేవుడు సమాధానం చెప్తూ, నేను నా వాగ్దానాలను మర్చిపోయేవాడిని కాదు అని నిరూపించాడు. అక్కడి నుండి వాగ్దాన కాలం ముగింపు అయిపోయింది. మోషే కాలంలో ధర్మశాస్త్ర కాలం ప్రారంభమవడం మనము చూస్తాం. జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్ర కాలం, 5వ కాలం ధర్మశాస్త్ర కాలం. 4 అయిపోయింది వాగ్దాన కాలం, 5వది ధర్మశాస్త్ర కాలం. సో ఈ ధర్మశాస్త్ర కాలం మోషేకి దేవుడు మాట్లాడుతున్నారు. ఏమన్నా అన్న ఒకసారి ముందు స్క్రీన్ పెట్టవా? ప్రతి కాలానికి చివరిలో మీకు ఈ స్లైడ్ వస్తుంది, ఓకే అన్న. యాడ్ అవుతా ఉంటాయి. రైట్. రైట్. 5వది
ధర్మశాస్త్ర కాలం. సో ఈ ధర్మశాస్త్ర కాలం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చింది మొదలుకొని భూమి మీద సంఘం పుట్టేంత వరకు ఉంది. అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం ఈ ధర్మశాస్త్ర కాలం ఉంది. సో దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ధర్మశాస్త్ర కాలం 5వది. ఇది నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర కాలమే. మనం చెప్పుకోవాలంటే అతి పెద్ద కాలం ఇదే అన్నట్టు. అతి పెద్ద కాలం ప్రస్తుతానికి, అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిలో అతి పెద్ద కాలం ఇదే, ధర్మశాస్త్ర కాలం. సో రైట్, నిర్గమకాండం 19లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి దేవుడు చట్టాలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం లా ఇచ్చాడు. ఇశ్రాయేల్ ఒక ప్రత్యేక జాతిగా ఇప్పుడు ఆవిర్భవించారు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతి వేరు. ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు, ఐగుప్తులు ఉండడం, అప్పటి వరకు ఉన్నది వేరు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి శాసనాలు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, చట్టం ఇవ్వబడింది, వ్రాయబడిన ఆజ్ఞలు వారికి ఇవ్వబడ్డాయి. కనుక వారు ఆలయ పూజలు స్టార్ట్ అయ్యాయి. దేవాలయ నిర్మాణం అంటే ప్రత్యక్ష గుడార నిర్మాణం, యాజకులు ఎన్నిక జరిగింది. దేవాలయంలో అంటే ప్రత్యక్ష గుడారంలో యజ్ఞ యాగాదులు, పూజా పునస్కారాలు ఇత్యాది విషయాలన్నీ వాటిని గూర్చినటువంటి నిర్దేశనం వారికి చేయబడింది. ఎట్లాగున దేవాలయానికి రావాలో, ఏ బలి ఎట్లా ఇవ్వాలో, ఎలాగున ఉదయకాల సాయంత్రకాలపు నైవేద్యాలు అర్పించాలో, ఇవన్నీ ఈ కాలంలో వారికి ఇవ్వడం వలన ప్రతి విషయమై వారికి ఒక కట్టడ ఇవ్వబడింది. ప్రతి విషయాన్ని గుర్చినటువంటి క్లుప్త వివరణ వారికి ఇవ్వబడింది. సో ధర్మశాస్త్రం ఇశ్రాయేలీల జీవితంలో ప్రతి అడుగును నిర్దేశించింది. ఈ మాట మర్చిపోవద్దు. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీల జీవితంలో ప్రతి అడుగును, ప్రతి ఇంచిని నిర్దేశించింది. ఏం చేయాలో నిర్దేశించింది. నువ్వు గర్భిణీగా ఉన్నావా, ఇది చెయ్యి. డెలివరీ అయిందా, ఇది చెయ్యి. డెలివరీ అయిన తర్వాత 8వ రోజా పుట్టింది పాప, బాబా. పాప అయితే ఎట్లా చేయాలి, బాబు అయితే ఇట్లా చేయాలి. వారిని దేవుని మందిరానికి తీసుకొచ్చేటప్పుడు ఇట్లా చేయాలి. అందులో వాళ్ళు తొలుచూరు పిల్లలైతే ఈ పని చేయాలి. సరే, వారు కొంచెం పెరిగి పెద్ద అవుతున్నారా, వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేయించాలి. ప్రతిదీ ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ జీవితంలో ఏ విభాగాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి ఇంచి బై ఇంచి వారిని నిర్దేశించింది, వాళ్ళను ఆజ్ఞాపించింది, వాళ్ళను శాసించింది. నీకు ఇష్టం ఉందా లేదా అనవసరం, ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకే చూసారా, ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఒక మాట తరచుగా కనబడుతుంది. మీరు ఇది చేయకపోతే, నా ఆజ్ఞలు పాటించకపోతే మీరు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతారు అని అన్నాడు. అంటే దాని అర్థం సింపుల్ గా చెప్పాడు, చచ్చిపోతారని చెప్పాడు. ఇంకేముంది, చచ్చిపోతా ఉంటే దేవుడే చెప్తే మనం ఏ పని చేయడానికి వెనకాడతామా? వాళ్ళు వెనకాడలేదు. ఎందుకని? వామో చచ్చిపోతాం, ఎందుకు వచ్చింది, బతకాలి కదా అని వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ తప్పదు, ఇకేం చేస్తాం, బతకాలంటే చేయక తప్పదు అన్నట్లుగా వారు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం ప్రారంభించారు. అదే మాట దేవుడు మరలా చెప్తాడు, మీరు ఈ ధర్మశాస్త్రానికి అవిధేయత చూపించకూడదు. నా మాటలకు అవిధేయత చూపిస్తే మీకు ఇబ్బంది, మీకు తెగులు వస్తుంది, మీరు నష్టపోతారు, మీరు చనిపోతారు, చివరికి బానిసలైపోతారు అని దేవుడు వాళ్ళకి కరాఖండిగా ఈ ధర్మశాస్త్ర కాలంలో మాట్లాడిన మాటలు మనము చూస్తాం. కనుక గుర్తుపెట్టుకున్నాము, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లా, రిటర్న్, రాయబడినటువంటి ఆజ్ఞలుగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీకో మాట నేను ఇక్కడ చెప్పాలి. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఈ 613 ఆజ్ఞలు 2 రకాలైనటువంటి ఆజ్ఞలు. 2 రకాలు. మొదటిది చెయ్యవలసిన ఆజ్ఞలు, 2 చేయకూడని ఆజ్ఞలు. చెయ్యవలసిన ఆజ్ఞలు,
చేయకూడని ఆజ్ఞలు. సో మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే డూస్ అండ్ డోంట్స్, చేయాల్సినవి చేయకూడనివి. ఒకవేళ లా భాషలో చెప్పుకోవాలంటే ఒమిషన్స్ కమిషన్స్, ఒమిషన్స్ కమిషన్స్, చేయవలసినవి చేయకూడనివి. సో ఇవన్నీ 613 ఆజ్ఞల్ని దేవుడిచ్చన్నాడు. వీటిల్లో దేన్ని మీరు తప్పిపోకూడదు, దేన్ని. ధర్మశాస్త్రం భయంకరమైన కాడి అని అన్నారు, మోయలేని కాడి అని కొత్త నిబంధనలో వ్యాఖ్యానం చేయడం జరిగింది ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రం చాలా కఠినమైంది, అది కాడిగా చెప్పబడింది. కాడిగా ఎంత కఠినమైందంటే యాకోబు పత్రిక చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూసారా, 99 చేశాడు ఒక ఆయన, ఒకటి చేయలేకపోయాడు. అతడు చేసినోడా చేయనోడు అంటే చేయనోడే. ఫెయిల్ అయిపోయాడా? ఫెయిలే. 99 మార్కులు వచ్చాయి కదండి. ధర్మశాస్త్రం అంటుంది, నేనేమన్నా ఎగ్జామ్స్ అనుకున్నారా 30కి 35కి పాస్ అవ్వడానికి? నేను ధర్మశాస్త్రాన్ని 100కి 100 ఉంటేనే పాస్ అని చెప్తుంది ధర్మశాస్త్రం. 99 వచ్చాయి కదా సార్, 100 రాలేదుగా, ఫెయిల్, ఈ క్లాసులోనే ఉండు అని చెప్తుంది. ఇక ఎట్లయితే ఎవరు? చివరికి మోషే కూడా ధర్మశాస్త్రంలో పాస్ అవ్వలేకపోయాడు. ఆయన అంత కఠినంగా, కష్టంగా, ఇబ్బందిగా ఉండేదే ధర్మశాస్త్రం. కనుక ఈ ధర్మశాస్త్ర కాలంలో మానవుని బాధ్యత ముగింపులోకి వచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. ధర్మశాస్త్రం ఈ కాలంలో మానవుని బాధ్యత. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. ఇదే ధర్మశాస్త్ర కాలంలో మానవుని బాధ్యత. 1, దేవుని మాట శ్రద్ధగా వినాలి. 2, ఆ విన్నదాన్ని అనుసరించి నడవాలి. ధర్మశాస్త్ర కాలంలో మానవులమైన మనకి ఇవ్వబడిన బాధ్యత ఇదే. ధర్మశాస్త్రపు మాటలు జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు అంటాడు, నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను కదా, వాటిని గైకొనే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలకు మీరు ఏవి కలపకూడదు, దీంట్లో నుంచి ఏవి తీసేయకూడదు. ఎందుకు చెప్పాడు తెలుసు ఈ మాట? ఒకవేళ ఇష్టమైన విషయాలు యాడ్ చేస్తారేమో, ఇష్టం లేని విషయాలు తీసేస్తారనుకున్నాడు ఆయన. అందుకే ఏది కలపకూడదు, దీని నుంచి ఏది తీసేయకూడదు అని ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా అనుసరించి నడవాలి, దాన్ని విషయంలో శ్రద్ధ వహించాలి. ధర్మశాస్త్రం ఆచరించే విషయంలో ఏమాత్రం తప్పిపోకూడదు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత ఇది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2వది, ఈ కాలంలో మనం చేయకూడని విషయాలు. ధర్మశాస్త్ర కాలంలో మానవుడు ఏమి చేయకూడదు, డోంట్స్ ఏమిటి చూడండి. 10 ఆజ్ఞలు. మీరు గుర్తించారు ఈ విషయాన్ని ఎప్పుడైనా? 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత, నా పోలికలో నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. 3 విషయాలు: చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకో అని అన్నాడు. మనకు తెలిసిన ఆజ్ఞలే 10 ఆజ్ఞలు ఇవి. 7వది, తల్లిదండ్రుల్ని సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువానిదగు దేన్ని ఆశించకూడదు అని చెప్పాడు. మీరు గుర్తించారో లేదో, ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చిన ఈ 10 ఆజ్ఞల్లో డూస్ ఉన్నాయి, డోంట్స్ ఉన్నాయి. చెయ్యకూడని ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి. చెయ్యాల్సినవి 2 ఉన్నాయి, చెయ్యకూడని 8 చెప్పాడు. అందుకే నేను కూడదు అనే వాటిని రెడ్ ఇంక్లో పెట్టాను. గమనించారో లేదో? సో ఈ స్లైడ్లో
5 ఉన్నాయి. ఈ స్లైడ్లో 5 చెప్పాడు కూడదని. ఇక్కడ 3 ఉన్నాయి. 8 డోంట్స్ ఉన్నాయి 10 ఆజ్ఞల్లోనే. ఎక్కువే ఉన్నాయి, చెయ్యకూడనివే ఉన్నాయి. తక్కువే ఉన్నాయి, చెయ్యాల్సినవే ఉన్నాయి. ఎందుకని దేవుడు ఇట్లాగున 10లో 2 చెయ్యవలసినవి చెప్పాడు, 8 మాత్రం చెయ్యకూడనివి చెప్పాడు. ఎందుకు దేవుడు అట్లా చెప్పాడంటే అది మన మనస్తత్వాన్ని బట్టే. మనకి చెయ్యకూడదు అంటేనే భలే ఇష్టం తెలుసా? చెయ్యకూడదు అంటేనే భలే ఇష్టం. ఆరాధనకు ఆలస్యంగా వెళ్ళకూడదు. ఎంతమంది టైంకి వెళ్తారు? ఆరాధనలో పరధ్యానంగా ఉండకూడదు. ఎంతమంది పరధ్యానంగా ఉండరు? ఆరాధనలో దృష్టి అంతా దేవుని మీద కేంద్రీకరించాలి. ఎంతమంది కేంద్రీకరిస్తారు? విన్న వాక్యం ప్రకారం జీవించాలి. ఎంతమంది జీవిస్తారు? మనం ఏది చేయాలో అది చెయ్యం, ఏది చెయ్యకూడదో అది చేయడానికి భలే ఇష్టపడతాం. చెయ్యకూడని వాటిలో చేయటానికి భలే ముందంజలో ఉంటాం. ఒకవేళ నువ్వు ఈ పని ఎందుకు చేశావు అని అన్నావు అనుకోండి, నా తప్పేమి లేదండి, నా పక్కన వాళ్ళు ఆవిలించారు, నేను నిద్రపోవాల్సి వచ్చింది. తప్పు నాది కాదు. నా పక్కన వాళ్ళు ఆవిలించకపోతే, వాళ్ళు నిద్రపోకపోతే నాకు కూడా నిద్ర వచ్చేది కాదు. ఎక్కడిది ఇదంతా? మరి మన పెద్దన్న లేకపోతే మన అయ్య ఆదాము దగ్గర నుంచి మనకు వారసత్వంగా వచ్చింది ఇది. కనుక ధర్మశాస్త్ర కాలంలో దేవుడు వాళ్లకు ఈ చెయ్యకూడని విషయాలను చెప్తూ వచ్చాడు. వీటిల్లో చెయ్యకూడనివే ఎక్కువ ఉండడం మనము గుర్తించాలి. తర్వాత 3వది, ధర్మశాస్త్ర కాలంలో దేవునికి మానవునికి మధ్య సంబంధం ఇలా ఉంది. సంఖ్యాకాండం 3:10లో దేవుడు అంటాడు, మోషే నీవు అహరోను అతని కుమారులను యాజకులుగా నియమించు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను కుమారులు నలుగురు యాజకులుగా వారిని నియమించు. వారు యాజకులుగా ఉండాలి. వీరే నా సన్నిధికి రావాలి. అన్యుడు అంటే వీరు కాని వారు నా సన్నిధికి వస్తే వాళ్ళు చచ్చిపోతారు అని అన్నాడు. మనకు తెలుసు, ధర్మశాస్త్ర కాలం గురించి మనకు బాగా ఎక్కువ తెలుసు. ఈ కాలంలో దేవునికి మానవులకు మధ్య అహరోను కుమారులు ఉండడం మనం చూస్తాం. యాజకత్వం, అది యాజకత్వం ద్వారా, యాజకుల ద్వారా ఒక మనిషి దేవుని సన్నిధికి రాగలడు. ప్రత్యక్ష గుడారం ద్వారా ఒక మనిషి దేవుని సన్నిధికి రాగలుగుతాడు. యాజకుడు, ప్రత్యక్ష గుడారం ఇవి లేకపోతే మానవుడు దేవుని సమీపించడానికి అవకాశం ఉండేది కానే కాదు. గుర్తించాలి. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు మానవులతో సంబంధాన్ని యాజకుల ద్వారా, ప్రత్యక్ష గుడారం ద్వారా కలిగి ఉండేవారు. అందుకే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలుదేరి కనానికి వెళ్లే ప్రయాణంలో వారు సేనాయి దగ్గరకు వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకొని ప్రతిష్ఠ చేశారు. నిర్గమకాండం చివరి అధ్యాయం చివరి వచనాల్లో ప్రతిష్ఠ జరిగింది. దేవుడు ప్రయాణం ఎట్లా చేయాలో చెప్తూ వాళ్ళకి ఏ గోత్రాల వాళ్ళు ఏ దిక్కునుండాలో, ఏ దిక్కుకి ఎన్ని గోత్రాలు ఉండాలో చాలా పర్ఫెక్ట్ గా చెప్పాడు ఆయన. అయితే ఆ వెళ్ళేటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండాలి, సెంటర్లో ఉండాలి. ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేల్ సర్వ సమాజానికి సెంటర్లో ఉండాలి. వాళ్ళు నివాసం ఉన్నప్పుడు సెంటర్లో ఉండాలి, ప్రయాణం చేసేటప్పుడు కూడా సెంటర్లోనే ఉండాలి. ఎందుకని చెప్పాడంటే ఇశ్రాయేలీలకు దేవుడే కేంద్రంగా ఉండాలి, కేంద్రకంగా ఉండాలి, నాభి సూత్రంగా ఉండాలి. సెంటర్ ఆయనే అని చెప్పడానికి. కనుక ఆ యాజకత్వం ద్వారా, ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు ప్రజలతో సంబంధం కలిగి ఉండేవారు. 4వ మాట, సో ధర్మశాస్త్రం ఇంత కాలం కొనసాగిన దీనికి కూడా మనోళ్ళు ముగింపు చరమగీతం పాడుతూ వచ్చారు. అందుకే ధర్మశాస్త్ర కాలం నుంచి మరొక కాలంలోనికి వ్యక్తులు పాస్ అయ్యారు, ముందుకు వెళ్ళారు. ఎట్లా ధర్మశాస్త్ర కాలాన్ని ఎట్లా వారు నిర్వీర్యం చేశారు అనంటే వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని అనుసరించి నడవలేదు. సో ఈ భాగంలో కొన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి సులభంగా కొన్ని మాటల్ని అక్షరాలు మార్పు చేశాను చూడండి. వారు ఇశ్రాయేలుల మాట వినలేదు అని రాయబడింది. అంటే ధర్మశాస్త్రపు మాట వారు వినలా. యెహోవా ఆజ్ఞల్ని పాటించే విషయంలో వాళ్ళు తొందరగా తొలగిపోయారు. ఇతర దేవతల్ని
పూజించారు, ఇతర దేవతలను పూజించారు. చూసారు, ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవి, నా మాట వినాలి, మేము వినం పో అన్నారు. నా మాటల ప్రకారం నా మార్గం నడవాలి, మేము నడవం అని అన్నారు. మీరు నన్నే పూజించాలి, మేము మాకిష్టం వచ్చిన వాళ్ళని పూజించుకుంటాము అని వాళ్ళు అన్య దేవతలను పూజించి ధర్మశాస్త్ర కాలానికి ముగింపు తీసుకొని రావడం మనము చూస్తాం. సో బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు కూడా, ఈ వచనంలో కూడా ధర్మశాస్త్రాన్ని వారు ఎట్లాగును మీరుతూ వచ్చారో చెప్పబడే వచనాలు ఇవి. వారు దేవుని మాటలు చెప్పే వారిని ఎగతాళి చేశారు, దేవుని వాక్యాన్ని తృణీకరించారు, చెప్తున్న వారిని హింసించారు. ఎంత దారుణం! ఖడ్గంతో చంపేశారు, ఖడ్గంతో. ఎవరిని కనికరించలేదు. దేవుడు అన్నాడు, మీరు నా మాటల ప్రకారం జీవించలేదు గనక, నా ఆజ్ఞలు పాటించలేదు గనక, విశ్రాంతి దినాలను మీరారు గనక, విశ్రాంతి సంవత్సరాలను మీరారు గనక, జూబిలీ సంవత్సరాలను మీరుతూ వచ్చారు గనక మిమ్మల్ని అందరినీ నేను చెరకు తీసుకుని పోతాను అని అష్షూరు చెరకు కొద్ది మందిని, బబులోను చెరకు మరికొద్ది మందిని దేవుడు అప్పగించేశాడు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగానే ముందే విన్నాం, నా మాట వినకపోతే చెరదప్పదు అని అన్నాడు కదా దేవుడు. అట్లాగే ఇశ్రాయేలు వారినేమో అష్షూరు చెరకు అప్పజెప్పేశారు. యోధా గోత్రాన్ని మాత్రం బబులోను చెరవారికి దేవుడు అప్పచెప్పి వారిని ఈ ధర్మశాస్త్ర కాలపు ముగింపులోనికి తీసుకుని రావడం చూస్తాం. అంతేనా? ఇశ్రాయేలు చేసిన ఘోరమైన తప్పిదం ఇదొకటి. యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువారే ఇశ్రాయేలు కొరకు పంపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారే ఇశ్రాయేలు కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. నేను మెస్సయ్యని అని, మెస్సయ్య చేసే పనులన్నీ ప్రభు చేశాడు. నేనే మెస్సయ్యను, నేను చెప్పే మాటలను బట్టి కాకపోయినా నేను చేసే వీటిని బట్టి అయినా నమ్మండి అని ప్రభు అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము నమ్మం, నీవు దేవుని కుమారుడు అని మేము నమ్మం. ఆయన అప్పగించారు. సిలువ వేయి, సిలువ వేయి అని కేకలు వేశారు. పిలాతు భయాక్రాంతుడై నీటిని తెప్పించుకొని తన చేతులు కడుక్కొని, ఈ విషయమై నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. కానీ వారన్నారు, ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, సిలువ వేసేయండి, సిలువ వేసేయండి. మీ రాజును సిలువ వేస్తామా? ఇతడు మీ రాజు కదా అంటే వాళ్ళన్న దారుణమైన మాట, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని చెప్పారు. కైసరే మాకు రాజు అండి, మెస్సయ్య మాకు రాజు కాడు, ఈయన మాకు రాజు కాడు, దేవుడు మాకు రాజు కాడు అని ఆయన్ని తృణీకరించారు. వారు తృణీకరించి ధర్మశాస్త్ర కాలానికి వారే ముగింపు పలకడం మనము చూస్తాం. కనుక ప్రియులారా, ఈ కారణాలన్నిటిని బట్టి ధర్మశాస్త్ర కాలాన్ని వారు నాశనం చేస్తూ వచ్చారు. దేవుని మాట వినక, దేవుని ఆజ్ఞలు పాటించక, ఎంత నష్టం జరుగుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఇబ్బంది పడేవారిని చూస్తున్నా కూడా వారు కరగలేదు. చివరికి యేసు ప్రభువారు ఈ మాటలన్నిటిని ఉపమానంగా చెప్తాడు. ఒక వ్యక్తికి పొలం ఉంది, కవులుకి ఇచ్చాడు. కవులు పంట కోసం పనివాళ్ళను పంపితే చంపారు, కొట్టారు. చివరికి కుమారుడు పంపితే గౌరవించిస్తారనుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారట, ఇతడు వారసుడు, ఇతన్ని చంపితే ఇతనంతా మందవద్ది అనుకొని అతను కూడా చంపేశారు అని యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం ధర్మశాస్త్ర కాలానికి సరిగా సరిపోయిన ఉపమానం. కనుక ప్రియులరా, వారు అట్లాగున ప్రభువునే, యేసు ప్రభువునే, మెస్సయ్యనే వారి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వారి దగ్గరకు వచ్చిన ఆయన్ని తృణీకరించారు, అంగీకరించలేదు, సిలువ వేశారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, సమకూర్చే దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన విడిచిపెట్టలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి. నేను మీ కొరకు నా చేతుల్ని చాచాను, కోడి తన పిల్లల రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా నేను కూడా ఎన్నో మార్లు మిమ్ముని నా సన్నిధికి చేర్చుకోవాలని ప్రయాసపడ్డాను, కానీ మీరు వల్లకపోయారు అని చెప్తూ ప్రభు అంటాడు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. అంటే మీరు ఒకానొక రోజు నా కోసం ఎదురు చూస్తారు, నన్ను స్తుతిస్తారు అని దేవుడు సమకూర్పు మాటల్ని చెప్పడం మనము చూస్తాం. సో ఈ వచనం ధర్మశాస్త్ర కాలంలో దేవుని సమకూర్పు ఎట్లా ఉంటుందో, మరొక కాలానికి
అంటే ధర్మశాస్త్ర కాలం తర్వాత కృపాకాలానికి దేవుడు ఎట్లా మార్గం సుగమం చేస్తున్నాడో చెప్పే వచనం ఇది. సమకూర్పు గురించినటువంటి వచనం. చివరిలో సమకూర్పు యెషయా గ్రంథం 53:6లో కూడా ఇట్లా రాయబడింది. మనమందరం ఆజ్ఞల విషయంలో త్రోవ తప్పిపోయాము. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు వెళ్తే మనందరం శిక్షించబడాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడో చూడండి. కృపాయుగానికి మార్గం చూపుతూ మనందరి దోషాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడు. బాప్తిస్మ యోహాను మాట గుర్తుందా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలను మోసుకొని పోవడానికి, అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయడానికి, మనల్ని బ్రతికించడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ భూలోకానికి వచ్చి మన భారమంతా ఆయన భుజముల మీద వేసుకొని మనకు బదులుగా ఆయన చనిపోయాడు, మనల్ని సమకూర్చాడు. మనల్ని మరొక కాలంలోనికి తీసుకొని రావడానికి ఆయన ప్రయాస పడ్డాడు. చివరిగా పరిహారం, ధర్మశాస్త్ర కాలానికి పరిహారం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆజ్ఞను మీరి అతిక్రమించి పాపం చేశారు. ప్రజల అతిక్రమానికి పరిహారంగా దేవుడు చేసిన పని గలతీ పత్రిక 3:13లో రాయబడింది. మనందరి కోసం యేసు ప్రభువారు శాపమై మరణించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని అర్థమైతుంది బ్రదర్.
సారీ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నెట్ ఫెయిల్ అయినట్టుంది లాస్ట్ లో. రైట్, దయచేసి మనం ధర్మశాస్త్ర కాలాన్ని నేర్చుకుంటూ వచ్చాము. ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. అట్లాగా ఇశ్రాయేల్ అందరూ మరణించవలసినట్టుగా దేవుడితో చూపిన తన మహాకృప చొప్పున యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మరణానికి అప్పజెప్పారు. సో దేవుని ఆజ్ఞ ఎవరు పాటించరో వాడు ఆ ధర్మశాస్త్రపు శాపానికి గురవుతారు. కానీ మన కోసం యేసు ప్రభువారు గలతీ పత్రిక 3:13 ప్రకారం ఆయనే శాపమయ్యాడు. మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ఆయన నమ్ముకునే వారందరికీ ఆయన పిల్లలయ్యేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం పాపమెరుగని ఆయన మన కోసం పాపమయ్యాడు. మరి పాప స్థితిలో ఉన్న మనల్ని తన పిల్లలుగా చేసుకుని ఆయన మన కొరకు నీతిని ఇచ్చాడు. సో మనకు తెలిసి స్వార్థ, ఎవరు సిలువ వేయబడిన యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో తమ పాపాల నుంచి వారు విమోచించబడి దేవుని పిల్లలవుతారు, దేవుని చేత నీతివంతులుగా తీర్చబడతారు. సో ఇట్లా దేవుడు ధర్మశాస్త్ర కాలాన్ని ముగింపుకి తీసుకుని వచ్చాడు. తర్వాత కృపాకాలాన్ని ఆయన ఆరాధించడం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని ప్రజలు అతిక్రమించి పాపం చేశారు. అతిక్రమానికి పరిహారంగా యేసు ప్రభువారి మీద మన అతిక్రమాలన్నీ మోపబడ్డాయి. ఆయన మనకి తన కృపని చూపించి మనకి విడుదలని ఇచ్చాడు. కనుక అట్టి కృపాకాలం ఎంత శ్రేష్టమైందో, కృపాకాలంలో ఉంటుంది మనం దేవుడు ఎలాంటి కృపను చూపిస్తున్నాడో మనం ఏం చేయాలో ఈ విషయాలు మనం వచ్చే వారం నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాం. సమయాన్ని బట్టి కొంచెం ఎక్కువైంది. సో దయచేసి గమనించాలని మనం చేస్తూ సమయాన్ని రాజేష్ బ్రదర్ కలుపుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించి సహాయం చేసి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో జరిగినటువంటి యొక్క క్లాస్ నిమిత్తమై దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించిన విధానమును బట్టి ప్రభు సన్నిధిలో బుజ్జి నీ ఫోన్ ఇతరా మిట్టుపోయింది.